వైపెత్తి కళ్ళు మూసుకోండి. హృదయం అంతటితో నేను చెప్పిన ప్రకారం పలకండి. పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున నేను మీ మాటలు వినటానికి మీ సన్నిధికి వచ్చి ఉన్నాను. నాతో మాట్లాడండి. నా జీవితానికి కావలసినటువంటి మీ మంచి మాటలను నాకు అనుగ్రహించమని నా మనోనేత్రాలను తెరవమని వాక్యంలోని సత్యాలను నేను గ్రహించి ఆశీర్వదింపబడటానికి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి కృపను చూపించమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రొఫెసీ అనే పదానికి అర్థం ఏంటి? ప్రొఫెసీ అంటే గూగుల్ ఏం చెప్తుందంటే, ప్రొఫెసీ అంటే గూగుల్ చెప్పేది జోష్యం అని చెప్తుంది. కానీ బైబిల్ ప్రకారంగా ప్రొఫెసీ అంటే జోష్యం కాదు. ప్రొఫెసీ అంటే దేవుని నుండి ఒక వ్యక్తికి వచ్చే మాటను ప్రొఫెసీ అంటాం. ఒక వ్యక్తికి కావచ్చు, ఒక దేశానికి కావచ్చు, ఏదైనప్పటికీ దేవుని నుంచి ఒక మాట వస్తే దాన్ని ప్రొఫెసీ అంటారు. అయితే చాలా మందికి లోకంలో ఉండే థింకింగ్ ఏమంటే, క్రిస్టియన్స్ లో కూడా క్రైస్తవుల్లో ఉన్న ఆలోచన ఏంటంటే, ప్రొఫెసీ అంటేనే అబ్బో నా గురించి ఏదో నాకు జరగబోయే ముందే చెప్తారు, జోష్యం చెప్తారు అనే థింకింగ్ చాలా మందికి ఉంటుంది. నేను యేసు ప్రభువుని నమ్ముకున్న కొత్తలో మెడికల్ ఫెలోషిప్ అటెండ్ అయ్యేవాళ్ళం. మెడికల్ ఫెలోషిప్ అని ఇప్పుడు కూడా ఉండొచ్చు. అప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్న కొత్తలో మేము ఆ ఫెలోషిప్కి వెళ్తుంటున్నప్పుడు మాకు ఒక లీడర్ ఉండినాడు. ఆయన ఒక ప్రాఫెట్ను పట్టుకొచ్చిండు. ప్రాఫెట్ అని చెప్పి పట్టుకొచ్చేసరికి ఇంకా అందరికి ఏమవుతుంది, అబ్బో ప్రాఫెట్ అంట అంతే కదా. ఎవరన్నా ఒక ప్రాఫెట్ అంటే అందరూ ఏం ప్రాఫెట్ వస్తున్నాడంట. వచ్చిండు ఆ వ్యక్తి. సో ఆ ప్రాఫెట్ వస్తున్నాడని మెడికల్ ఫెలోషిప్ కాకుండా నాన్ మెడికల్ పీపుల్ను కూడా అందరిని ఇన్వైట్ చేస్తున్నాం ఆ రోజు. సరే మంచిది. ఆ ప్రాఫెట్ వచ్చి వాక్యం ఏమైనా చెప్తాడా అంటే వాక్యం కొంచెం చెప్పిండు. ఇక ఆయన థింకింగ్ అంతా ఏమంటే, ఆయన కూడా ఎక్సైటెడ్గా ఉన్నాడు. ఎందుకంటే మెడికల్ స్టూడెంట్స్ మధ్యలో అందరూ యంగ్ స్టూడెంట్స్ అందరు ఉండేసరికి ఆయన కూడా చాలా ఉత్సాహంగా ఎవరికి పడితే వాళ్ళకు ఒక ప్రొఫెసీ ఇవ్వాలని డిసైడ్ అయ్యి వచ్చేసిండు ఆయన. సో అందరికీ ఎంబీబీఎస్ చదువుతున్న పిల్లలు, ఎంబీబీఎస్ అయిపోయిన వాళ్ళకు ఉండే ఆలోచన ఏంటంటే, నెక్స్ట్ పీజీలో మాకేమొస్తుంది, పీజీలో నేను ఏం వస్తుంది నాకు అని. సో ఆయన ఏం చేసిండు, ఆడవాళ్ళు వచ్చినప్పుడంతా వాళ్ళకు, అమ్మ నీకు దేవుడు గైనక్ సీట్ ఇస్తున్నాడు, నీకు గైనక్ సీట్. అబ్బాయిలు వస్తూనే నీకు ఆర్థోపెడిక్ సీట్ ఇస్తున్నాడు. నెక్స్ట్ నేను అబ్జర్వ్ చేస్తున్నా, ఇంకేం చెప్తున్నాడు, కొందరికి ఈఎన్టీ చెప్పిండు, కొందరికి ఆప్తాలు చెప్పిండు, అందరికి. ఒక ఆమెకి ఏం చేసిండంటే, నీకు దేవుడు జనరల్ మెడిసిన్ సీట్ ఇస్తున్నాడు అన్నాడు. జనరల్ మెడిసిన్ సీట్ ఎట్లా ఇస్తాడు? అసలు ఆమె ఎంబీబీఎస్ స్టూడెంటే కాదు, ఆమె బిఎస్సి స్టూడెంట్. అర్థమవుతుందా? అంటే ప్రతి ప్రొఫెసీని మనం గమనించాలి. ప్రొఫెసీ అని ప్రతిదీ నమ్మడం కాదు. ప్రతి ప్రొఫెసీని కూడా యేసుక్రీస్తు యొక్క శిలువ ద్వారా, దేవుని వాక్యం ద్వారా ఫిల్టర్ చేయాలా. అర్థమవుతుందా? ఊరికే గుడ్డిగా నమ్మడం కాదు. ఎవరు చెప్తే ఇది ఏదో ప్రొఫెసీ అంటే అతను నిజంగా ప్రాఫెటా, దేవునికి అది. అర్థమవుతుందా? ఎందుకంటే ఒకరిద్దరికి ఆయన చెప్పినట్టు వచ్చినాయంట. అర్థమైందా? నేను ఐఎమ్ నాట్ హియర్ టు డిసైడ్ వెదర్ ఎ పర్సన్ ఈజ్ అ ప్రాఫెట్. సడన్ గా ఇప్పుడు మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీలో ఎవరైనా అడిగాను, తలలో వస్తే ఏం వేసుకుంటావు, ఏం టాబ్లెట్ వేసుకుంటావు, టక్కని చెప్పాలా. సారిడాన్ వేసుకుంటావు, ఓకే సారిడాన్ వేసుకుంటావు. మీరేం వేసుకుంటారు? డోలో. ఇద్దరు సారిడాన్ చెప్పిండు, ఒక ఆయన డోలో చెప్పిండు. వీళ్ళిద్దరు డాక్టర్లా? ఎస్ ఆర్ నో? డాక్టర్లా? నో. అర్థమవుతుందా? అంటే ప్రాఫిట్ అనేది ఇట్స్ అన్ ఆఫీస్. దేవుని నుంచి స్పెసిఫిక్గా వస్తుంది అంతే ఆ మాట. అర్థమవుతుందా? అది కాకుండా ఈ ఊరికే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది, ఎవరు గెలుస్తారంటే ఒక 10 మంది ఈ పక్క అంటారు, 10 మంది ఆ పక్క అంటారు, ఏదో ఒకటి గెలుస్తుంది. గెలిచినప్పుడు వీళ్ళంతా ప్రవక్తలు అవుతారా? కాదు. అర్థమైందా? సో మన జీవితంలో కూడా ఏదైనా ఒక ప్రతి ప్రొఫెసీ, నేను తమాషకి చెప్పట్లేదు, ఐఎమ్ వెరీ సీరియస్. ఈ సీక్రెట్ మీరు తెలుసుకోవాలా. ఎందుకంటే లోకంలో క్రైస్తవులు చాలా మంది మోసపోతున్నారు ఈ విషయాలలో. ఒక దేవుని నుంచి వచ్చే వాక్యము ప్రొఫెసీ అనేది
దేవుని నుంచి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది ఒక మనిషికి, దేవుని నుంచి కాకపోతే ఏమైతుంది, అర్థమైందా? సో ఇప్పుడు కొందరు ప్రవక్త అని చెప్పుకునే వాళ్ళు, వాళ్ళ మాటల ద్వారా ఏమొస్తుందంటే నీకు గతంలో నువ్వు చేసిన పాపాలు గుర్తు చేస్తారు వాళ్ళు, అర్థమవుతుందా? నీకు గతంలో దేవుడు నువ్వు చేసిన పాపాలు గుర్తు చేసి ఆ పాపాలకు దేవుడు నిన్ను ఇప్పుడు శిక్షిస్తున్నాడు అనేటువంటి మాటలు కూడా మాట్లాడుతుంటారు. అటువంటి ప్రవక్తలను, అటువంటి ప్రవచనాలను, అటువంటి జోష్యాలను అన్నిటినీ యేసుక్రీస్తు నామమున తిప్పికొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నీకు ఎవరైనా నేను ప్రవక్త అని చెప్పి నువ్వు పలానా పాపం చేసింటివి, ఆ పాపం వల్ల నీ జీవితంలో ఈరోజు కష్టపడుతున్నావు, లేకపోతే నువ్వు ఆ పాపం చేసింటివి దాన్ని బట్టి దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు అనేటువంటి మాటలు ఎవరైనా చెప్తే వాటిని దయచేసి త్రిప్పికొట్టండి. హల్లెలూయా. డోంట్ అలౌ, అటువంటి మాటలు అలౌ చేయకండి. యూ విల్ గెట్ ఇంటు ఎ బాండేజ్. మీకు తెలియకుండానే ఒక బంధకంలోకి వెళ్ళిపోతారు. ఆమెన్, ఆమెన్. ఒక ప్రవచనం, ఒక ప్రాఫెసీ ఏం చేస్తుంది చూద్దాం. 1 కొరింథీ 14:3 క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. ఆమెన్, ఆమెన్. ఏ 3 విషయాలు ఉన్నాయి చెప్పండి, ఏంటి అవి? క్షేమాభివృద్ధి. అందరూ పలకండి. క్షేమాభివృద్ధి. క్షేమాభివృద్ధి. దేవుని నుంచి నీకు ఒక మాట వచ్చిందంటే అది ఒక క్షేమము, అభివృద్ధిని రెండు కలుగజేస్తాయి నీ జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది హెచ్చరిక. హెచ్చరిక. ఏదైనా జరగబోతున్న దాని గురించి ముందే దేవుడు నీకు హెచ్చరిస్తాడు. ఆమెన్. సరిగి చేసుకునే దాని గురించి. నెక్స్ట్ ఆదరణ. ఆదరణ. ఈ 3 కాకుండా ఇంకా వేరే పిచ్చి పిచ్చివి, నీకు గైనెక్, నీకు ఏది పీడియాట్రిక్స్, ఇట్లాంటి మాటలు దయచేసి నమ్మకండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకటి, దేవుడు నీ పాపాలను ఎప్పుడు గుర్తు చేయడు. ఆమెన్. ఈ కాన్సెప్ట్ మనకు ముందే చెప్పాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 8:12 చూద్దాం ఒకసారి. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకము చేసుకొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. దేవుడు నీ పాపాలను జ్ఞాపకం చేసుకోడు. నువ్వెందుకు జ్ఞాపకం చేసుకుంటావు? నీకు జ్ఞాపకం చేసే వాళ్ళు ఎవరైనా వచ్చారంటే వాళ్ళు దేవుని మనుషులు కారు. హల్లెలూయా, హల్లెలూయా. ఫిక్స్ అయిపోండి ఈ మాట. నీవు ఈ తప్పు చేసావు, ఈ తప్పు చేసావు అని నీకు గుర్తు చేసే వాళ్ళు అసలు దేవుని ప్రవక్తలు కాదు. క్రొత్త నిబంధనలో 3 విషయాలు ఉన్నాయి. క్షేమాభివృద్ధి ఉండాలి, ఆదరణ ఉండాలి, తర్వాత హెచ్చరిక. అర్థమైందా? సో ఎవరైతే సోకాల్డ్ ప్రాఫిట్స్, నేను ప్రవక్తను అని చెప్పే వాళ్ళు ఏం చేస్తారంటే మొట్టమొదట వాళ్ళు హోంవర్క్ చేసుకుంటారు. నువ్వేంటి, నీ జీవితం ఏంటి అన్ని కనుక్కొని తరువాత నీ ఇంటికి వచ్చి నీకు అన్ని లేనిపోని గుర్తు చేసి ఇది దేవుడు ఇట్లా చేస్తున్నాడు. అర్థమవుతుందా? గమనిస్తారన్నమాట. అంటే వాళ్ళు ప్రవక్తలు కాదు. వాళ్ళు ఎవరైతే అటువంటి పనులు చేస్తారో వాళ్ళు ప్రవక్తలు కాదు. హట్టి గోల్డ్ మైన్స్ అని మన అక్క వాళ్ళు అక్కడ పరిచర్య చేస్తున్నారు. వాళ్ళ పరిచర్యలో ఒక అంకుల్ రిటైర్ అయినారు. తమిళ్ వాళ్ళు అనమాట. రిటైర్ అయినారు. రిటైర్ అవుతూనే ఆయనకు కొంచెం డబ్బులు వచ్చినాయి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చాయి. ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చినప్పటి నుంచి ఆయన చర్చికి పోవడం కొంచెం ఆగిపోయింది అనమాట. ఏమనుకుంటా మరి చర్చ్లో వాళ్ళు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారనుకున్నాడో మరి ఏమనుకున్నాడో మనకు తెలియదు. కానీ ఆయన థింకింగ్ ఏముండిందంటే డబ్బును కొంచెం ఎట్లా వాడాలా అనే దాంట్లో సతమతం అవుతున్నాడు ఆయన. ఒక 2 వారాలకు ఏమైందంటే ఆయన రిటైర్ అయ్యింది అనే విషయం తెలుసుకొని ఒక లేడీ ప్రవక్త దిగింది అక్కడికి. అర్థమైందా? ప్రవక్తిని అంటారా, ప్రాఫెటెస్ ఇంగ్లీష్లో. దిగి దేవుడు నన్ను పంపించిండు మీ ఇంటికి, మీకు డబ్బులు వచ్చాయని దేవుడు చెప్పిండు, ఈ డబ్బులను మల్టిప్లై చేయాలనుకున్నాడు దేవుడు. కాబట్టి మీరేం చేస్తారంటే నాకు ఒక రూమ్ ఇవ్వండి, స్పెషల్ రూమ్, నేను ఉపవాస ప్రార్థన చేస్తాను, దేవుడు చెప్పినట్టుగా జరగాల. ఈమె తమిళ్, ఆయన తమిళ్, వాళ్ళు తమిళే. సో వాళ్ళు ఏమనుకున్నారు, మనోడే దేవుడు నిజంగా పంపించిండు మనకు. సో ఆమె కూడా ఏం చేసింది, ఒట్టి నీళ్లు కాఫీ తప్ప ఏం తాగలేదంట. ఆమె 3 రోజులు ఉపవాసం. 3వ రోజున తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ చెప్పిందంట, లేదు దేవుడు ఇంకా 2 రోజులు ఉపవాసం ఉండమన్నాడు నన్ను, తర్వాత నేను దేవుడు చెప్తానన్నాడు ఏం చేయాలి డబ్బును. సరే అని వాళ్ళు కూడా వదిలేసినట్టు. మన ఇంట్లో ప్రార్థన జరుగుతుందంటే ఎంతో ధన్యత మనకు అని వాళ్ళు అనుకున్నారు.
2 రోజుల తర్వాత ఏం చేసింది ఆమె, మనమందరం కలిసి దేవుడు బెంగళూరుకు పొమ్మంటున్నాడు మనల్ని. ఓకే, బెంగళూరుకు అందరు సూట్ కేసులో డబ్బులు పెట్టుకొని వీళ్ళు బెంగళూరుకు పోయినారు. అందరు ఒక పార్క్ తీసుకుపోయిందంట. తీసుకుపోయిన తర్వాత వాళ్ళు భార్యాభర్తలు ఉన్నారు, అంకుల్ ఆంటీ ఉన్నారు. ఈమెం చెప్పిందంట, ఆయన అక్కడే కూర్చొని, అమ్మ నువ్వు నాతో పాటు రా, దేవుడు అక్కడ ఒక ప్రదేశం చూపిస్తున్నాడు, ఆ ప్రదేశంలో నేను డబ్బును పెట్టి ప్రార్థన చేస్తాను అని చెప్పి నువ్వు కూడా రా నాతో పాటు అని చెప్పి ఆమెతో బెడ్షీట్ వేయించుకొని ఈమె మోకాళ్ళ మీద ఉండి ఆ సూట్ కేసుని ఇక్కడ పెట్టు అని చెప్పిందంట. సూట్ కేసు పెట్టేసింది ఆమె. ఈమెం చెప్పిందంట, నేను ప్రార్థన చేస్తుంటాను, మీరు మీ ఆయన దగ్గరికి వెళ్ళండి అనిందంట. ఆమె ఇటు తిరిగి అవతలికి వెళ్ళిపోయింది. ఆయన ఏమనుకున్నాడు, నా భార్య ఆమెతో ఉంది అనుకున్నాడు. ఈ గ్యాప్ లో మళ్ళీ వీళ్ళు వెనక్కి తిరిగి చూసేసరికి మనిషి లేదు. ఆమెన్ ఆమేన్. బివేర్ ఆఫ్ సచ్ పీపుల్. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా దేవుని నామంలో వచ్చి, ఈ మధ్య కాలంలో ఎక్కువ మోసాలు జరుగుతున్నాయి. దేవుని పేరు వాడుకుంటూ ఎవరిని, అందుకే మనం గుడ్డిగా నమ్మకూడదు. దేవుని వాక్యం ఉందా లేదా, వీళ్ళు దేవునిలో నిజంగా దేవుని ప్రేమ వీళ్ళలో ఉందా, మనం మాట్లాడితే దేవుని ప్రేమ తెలియాలి అవతల వ్యక్తికి. దేవుని ప్రేమ లేని వ్యక్తులు దేవుని మనుషులే కాదు. హల్లెలూయా. అందుకే ఎవరు కూడా ఒక నెగటివ్ ఇన్సిడెంట్ మీ జీవితంలో దేవుని యొక్క కోపం వల్ల జరుగుతుంది, లేకపోతే మీ పాపం వల్ల జరుగుతుంది అని చెప్పే వాళ్ళను అసలు అలౌ చేయకండి. ఆమేన్ ఆమేన్. రిజెక్ట్ చేయండి అటువంటి మాటలను. అంటే బ్రదర్, మరి కష్టమైన సమయాలు వస్తాయి కదా. కష్టమైన సమయాలు అందరి జీవితాల్లో వస్తాయి. కష్టమైన సమయాల్లో ఏం చేయాలా? యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు నా కోసము తన ప్రాణాన్నే పెట్టిండు. హల్లెలూయా. యేసుక్రీస్తు దేవుడు నా కోసం దిగి వచ్చి నా కోసం చనిపోయిండు. ఈ కష్టం నుంచి ఆయన నన్ను తప్పించడా? దట్స్ ఇట్. గాడ్ డైడ్ ఫర్ మీ. నేను రాసుకున్నాను, గాడ్ డైడ్ ఫర్ మీ. అందరు సన్ ఆఫ్ గాడ్ అది కాదు, దేవాది దేవుడే దిగి వచ్చి చనిపోయిండు. ఆయన చనిపోయిన దేవుడు నీ కోసం నా కోసం చనిపోయిండు. ఇప్పుడు నేను చెప్తున్నా, నా కోసమే చనిపోయిండు. నా కోసమే చనిపోయిన దేవుడు ఇంకేదైనా చేయలేడా? హి కెన్ డూ ఎనీథింగ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ కష్టమైన ఆ యొక్క పరిస్థితి నుంచి దేవుడు ఈజీగా నేను బయటికి తీసుకొస్తాడు. ఎప్పుడు? వెన్ యూ ట్రస్ట్ ఇన్ హిస్ లవ్. ఆయన నన్ను ప్రేమిస్తున్న దేవుడు అనేది నీ మైండ్ లో రిజిస్టర్ అయిపోవాలా. యూ షుడ్ బి ఫుల్లీ అష్యూర్డ్. లోకంలో ఎవరు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, నా తల్లిదండ్రులు నన్ను ప్రేమించకపోయినా, నా పిల్లలు నన్ను ప్రేమించకపోయినా, నా సహోదరులు ప్రేమించకపోయినా, నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఎప్పుడైతే నీ ఫోకస్ దేవుని మీద ఫిక్స్ చేసుకుంటావో, ఆయన సిలువలో నీ కొరకు కనపరిచిన ఆ ప్రేమను నువ్వు ఎప్పుడైతే గుర్తు చేసుకుంటావో, యు ఆర్ అవుట్ ఆఫ్ దట్ ట్రబుల్. హల్లెలూయా. సాతానుడు నెగటివ్ థింగ్స్ అన్ని తీసుకొచ్చే సాతానుడే. నీ జీవితంలో ఈరోజు నెగటివ్ సర్కమ్స్టాన్సెస్ ఏమైనా ఉండొచ్చు, అవి తీసుకొస్తున్నది ఎవరు? దేవుడు కాదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు కాదు. దేవుడు కానే కాదు. నీకు కష్టాలు వస్తున్నాయంటే దేవుడు కానే కాదు. ఆమేన్. సైతాను నిమ్మకాయలు ఇసురుతాడు. కానీ నువ్వు దేవుని ప్రేమిస్తున్న వ్యక్తివైతే, దేవుని ప్రేమను నువ్వు అర్థం చేసుకునే వ్యక్తివైతే, దేవుడు ఏం చేస్తాడంటే బిహైండ్ ది సీన్స్ ఆ నిమ్మకాయలను తీసి మంచి లెమనేడ్ తయారు చేసి నీకు ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అది ఆమేన్. సో నెవర్ బి డిస్కరేజ్డ్ అబౌట్ సర్టన్ థింగ్స్. నాకు తెలిసిన కర్నూలులోనే ఒక యంగ్ కపుల్, నాకు తెలిసిన వాళ్ళకి ఏమైందంటే 9 months ప్రెగ్నెన్సీ తర్వాత డ్యూరింగ్ డెలివరీ బిడ్డ చనిపోయింది. బిడ్డ చనిపోయిన తర్వాత ఏమైందంటే, ఎవరో సమ్ సో కాల్డ్ ప్రాఫెట్ వెళ్ళి వాళ్ళకి చెప్పిండంట, మీ జీవితంలో పాపం ఉంది కాబట్టే, మీ జీవితంలో పాపం ఉంది కాబట్టే మీకు ఇలా జరిగింది, మీ పాపాలకు ఈ విధంగా జరిగింది, దేవుడు ఈ విధంగా చేసిండు అని చెప్పింది. వాళ్ళు చాలా బాధలో, వాళ్ళు చాలా ఇబ్బంది బాధపడుతున్న సమయంలో వాళ్ళు ఏదో రకంగా నన్ను కలుసుకున్నారు. నాకు వాళ్ళు ఈ మాటలు చెప్పినప్పుడు చాలా కోపం అనిపించింది. నువ్వు ఒక ప్రవక్త అని ఒక బిల్డప్ ఇవ్వడం కోసము దేవుని యొక్క ప్రశస్తమైన ప్రజల యొక్క కష్టాన్ని, వాళ్ళు ఆల్రెడీ బాధల్లో ఉన్నారు, వాళ్ళు అటువంటి వాళ్ళను నువ్వు ఇంకా కురుంగదీస్తున్నావు. నేను వాళ్ళకి చెప్పిన మాట ఏంటంటే, అమ్మా నీ శిక్ష ఆయన శిక్ష, నీ పాపము ఆయన పాపం అన్నీ కూడా యేసయ్య సిలువలో వేసిండా లేదా, అనుభవించిండా లేదా, దేవుడు ఆయనను శిక్షించిండా లేదా? శిక్షించిండు. మరి ఇంకా నీకెక్కడుంది? ఇక్కడ ఈరోజు జరిగిన సంఘటన
మనకు జవాబులు ఉండకపోవచ్చు కొన్ని విషయాలకు, కానీ వీ షుడ్ బి వెరీ మచ్ అష్యూర్డ్. ఏమని? నా దేవుడు, నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఏదైనా నాకు చేయగలడు. హల్లెలూయా. ఏ నెగటివ్ థింగ్ కూడా ఆయన వల్ల కలగటం లేదు. సాతానుడి కార్యం జరుగుతుంది, కానీ దీని నుంచి బయటికి తీసుకొచ్చి నాకు రెట్టింపు ఘనతనిచ్చేది ఎవరు? నా దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. దట్ షుడ్ బి యువర్ థింకింగ్. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూడండి, 31వ వచనం. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? చాలు. దేవుడు మన పక్షమున ఉండగా ఉన్నాడు. ఆడ మీనింగ్ ఏంటి? ఉండగా అంటే దేవుడు ఉంటే అని కాదు. దేవుడు ఎప్పుడు నీ పక్షమే ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. దేవుడు నా పక్షం ఉన్నాడు. చెప్పండి. దేవుడు నా పక్షమున ఉన్నాడు. దేవుడు నా పక్షం ఉన్నాడు. గాడ్ ఈజ్ నాట్ అగైన్స్ట్ యు, గాడ్ ఈజ్ విత్ యు, గాడ్ ఈజ్ ఫర్ యు. నీకు తోడుగా ఆయన ఉన్నాడు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు నిలబడుకోగలడు? ఆమేన్. ఆమేన్. 32వ వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు తన సొంత కుమారుణ్ణి నీ కోసం నా కోసం వెనుదీయకుండా ఇచ్చేసిండు. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, నువ్వు ఏం కోరుకుంటున్నావో అది నీకు ఎందుకు ఇవ్వడు? ఇట్స్ ఎ క్వశ్చన్. ఆలోచించండి. అంటే నీ ఫోకస్ ఎప్పుడైతే యేసయ్య నా కోసము తన ప్రాణాన్ని కూడా వదులుకోవటానికి సిద్ధపడ్డాడు అనే ఫోకస్ నీకు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నీ జీవితంలో రెస్టరేషన్, అప్పుడు నీ జీవితంలో రీజనరేషన్, అన్ని బెస్ట్ థింగ్స్ విల్ బి హ్యాపెనింగ్. ఆమేన్. ఆమేన్. గుడ్ థింగ్స్ విల్ హ్యాపెన్. నేను ఆ యొక్క దంపతులకు చెప్పాను, అమ్మా మీరు చేసిన పాపమంతా కూడా కొట్టివేయబడింది. యేసయ్యలో అదంతా అయిపోయింది. దేవుడికి మీ పట్ల ఎటువంటి కోపం లేదు, దేవునికి మీ పట్ల ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. గాడ్ ఈజ్ నాట్ అగైన్స్ట్ యూ, గాడ్ ఈజ్ ఫర్ యూ అని ఎప్పుడైతే చెప్పానో ఇట్ హెల్ప్ దెమ్. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకు ఉన్నటువంటి గిల్ట్, అప్పటి వరకు ఉన్నటువంటి కండెమ్నేషన్, వాళ్ళ లోపల మేమేదో తప్పు చేశాము, మేమేదో దోషం నేరారోపణ స్వభావం ఉంటుంది, అదంతా కూడా పోయి దేవుని వైపు తిరిగి ఆలోచించడానికి వారికి సహాయపడింది. ఆమేన్. ఆమేన్. అంటే ఎప్పుడైతే నువ్వు దేవుడు నాకు వ్యతిరేకం అనే థింకింగ్ లో ఉంటావో యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీ గుడ్ థింగ్ టు హ్యాపెన్. ఏ మంచి జరగదు. కానీ వాక్యం ఏం చెప్తుంది? దేవుడు నీ పక్షమున ఉన్నాడు, దేవుడు నీకు ఫార్గా ఉన్నాడు, దేవుడు నీకు అగెయిన్స్ట్ గా లేడు, నీకు వ్యతిరేకంగా లేడు అని దేవుని వాక్యం చెప్తున్నప్పుడు నువ్వు ఆ వాక్యాన్ని ఎప్పుడైతే నమ్ముతావో నీవు దేవుని ప్రేమ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయడం నేర్చుకుంటావు. ఆమేన్. ఆమేన్. అందుకే ఎప్పుడు మనం వి షుడ్ బి వెరీ అగ్రెసివ్ ఇన్ అవర్ అప్రోచ్ టు గ్రేస్. దేవుడు నన్ను కనికరించే దేవుడు, దేవుడు నా మీద కృపను చూపించే దేవుడు అనేది మనం గట్టిగా నమ్మాలి. ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా, ఎటువంటి సిచ్యువేషన్ అయినప్పటికీ కూడా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. ఎప్పుడైతే వీళ్ళు ఆ విధంగా ఫోకస్ చేయడం మొదలుపెట్టారో వాళ్ళ జీవితంలో ఇంకొక అద్భుతం జరిగింది. వాళ్ళకి ఆడపిల్లే కావాలనుకున్నారు. నెక్స్ట్ ఆడపిల్లనే వచ్చింది. ఒక పిల్ల కాదు, తర్వాత ఇంకో పిల్ల కూడా వచ్చింది. హల్లెలూయా. గాడ్స్ రెస్టోరేషన్ ఎలా ఉంటుందంటే ఇట్ విల్ బి బెటర్ ఇన్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ. నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో దానికి, నువ్వు పోగొట్టుకున్న దానికంటే దేవుడు ఎక్కువగా నీకు రెస్టోర్ చేసే దేవుడు. ఆమేన్. 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 దిస్ ఇస్ సో బ్యూటిఫుల్. మన దేవుడు అంత మంచి దేవుడు. ఆమేన్. ఒకవేళ ఆలోచిద్దాం, వాళ్ళు ఎప్పుడైనా దేవుడు మాకు వ్యతిరేకంగా ఉన్నాడు అనే థింకింగ్ లోనే ఉంటే వాళ్ళ జీవితం అంతా వాళ్ళు వేస్ట్ చేసుకుంటారు, టైం అంతా వేస్ట్ అయిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. నీ పాపాలు నా పాపాలన్నీ కూడా సిలువలో ఆల్రెడీ శిక్షింపబడ్డాయి. కాబట్టి నీవు నేను ఇంకెప్పటికీ మనం శిక్షింపబడము. ఆమేన్. ఆమేన్. బ్రదర్, మీకు దావీదు రాజు గురించి తెలీదా? దావీదు తప్పు చేస్తే దేవుడు శిక్షించలేదా? దావీదు ఏలియా లాగానే యేసుక్రీస్తు సిలువ కార్యానికి ముందుగా ఉండిన వ్యక్తి. దావీదు గురించి మనం వాక్యంలో చూసినట్లయితే దావీదు పాపం చేసినాడు, బెత్షెబాతో పాపం చేశాడు. బెత్షెబా భర్తను చంపడానికి ప్లాన్ వేసిండు, స్కెచ్ చేసిండు, చంపేసిండు. ఆయన చేసిన పాపానికి
ఆయన మీద శిక్ష దేవుడు వేసిండు. ఎంత కృపా కనికరం చూపించే దేవుడైనా కూడా ఈ దావీదు పాత నిబంధనలో ఉన్న వ్యక్తి కాబట్టి, కృప కింద లేని వ్యక్తి కాబట్టి, ఆయన చేసిన పాపము ఆయనకు ఆపాదింపబడింది, ఆయన శిక్షింపబడ్డాడు. హల్లెలూయా. హల్లెలూయా. నో మోర్ మర్సీ. ఆ కాలంలో ఏం లేదు, నువ్వు తప్పు చేసినావంటే నువ్వు అనుభవించాల్సింది. కానీ బైబిల్లో మీరు గమనించండి, కొత్త నిబంధనలో ఎక్కడైనా కూడా బిలీవర్ తప్పు చేసిన తర్వాత వెంటనే వానికి శిక్ష పడింది అనేది బైబిల్ ఎక్కడైనా ఉందా? లేదు. కొందరు అనొచ్చు, బ్రదర్ అననీయా సప్పీరాలు వెంటనే చచ్చిపోయినారు బ్రదర్. అననీయా సప్పీరాలు అసలు క్రిస్టియన్సే కాదు. మీరు కొత్త నిబంధనలో దేవుడు ఒక క్రిస్టియన్ గురించి చెప్తే ఏం చెప్తాడంటే బ్రదరన్ అనే పదం ఉంటుంది. వాళ్ళని గురించి బ్రదరన్ అనే పదం లేదు. దేవర్ నాట్ క్రిస్టియన్స్. డబ్బులు ఇచ్చిన వాళ్ళంతా, చర్చికి డబ్బులు ఇచ్చిన వాళ్ళంతా క్రిస్టియన్స్ అని కాదు. ఆమేన్. ఆమేన్. సో ఆ వాళ్ళు కాకుండా ఇంకా మీరు ఏదైనా ఉంటే మీరు చెక్ చేయండి, ఒక్కరు కూడా లేరు. దేవుడు ఎవరికి కూడా దావీదుకు పాత నిబంధనలు చేసినట్టు కొత్త నిబంధనలో ఆయన నమ్ముకున్న వాళ్ళు, యేసుక్రీస్తును అంగీకరించిన వారికి ఎటువంటి శిక్ష దేవుడు ఆపాదించలేదు. ఆమేన్. ఆమేన్. దావీదు అందుకే కీర్తన 32:2 బ్యూటిఫుల్ గా రాస్తున్నాడు దావీదు. చూడండి. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఇంగ్లీష్ లో చదవండి, తెలుగులో బాలేదు. Blessed is the man unto whom the Lord imputeth not iniquity. ఇంప్యూటెత్ నాట్ ఇనిక్విటీ. ఇది బ్యూటిఫుల్ వర్స్, బాగా గమనించండి. బ్లెస్సెడ్ ఈస్ ది మ్యాన్, ఒక వ్యక్తి ఆశీర్వదింపబడిన వాడు. ఎట్లా అంటే హీఈస్ టాకింగ్ అబౌట్ ఎ బ్లెస్సెడ్ పర్సన్. దావీదు కాదు ఇక్కడ, మీరు గమనించండి, దావీదు కాదు. ఎందుకంటే దావీదు తప్పు చేస్తే దావీదుకు శిక్ష వచ్చేసింది. కానీ దావీదు ఎవరి గురించో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? బ్లెస్సెడ్ ఈస్ ది మ్యాన్ అంటు హూమ్ ది లార్డ్ ఇంప్యూటెత్ నాట్ iniquity. నాట్ అంటే ఒకడు తప్పు చేసినా వాని మీద వాని తప్పును అకౌంట్ లో వేయకుండా ఉంటాడు దేవుడు. అటువంటి వ్యక్తి ధన్యుడు. ఆమేన్. ఆమేన్. ఎవరిని గురించి చెప్తున్నాడు? దావీదు ప్రాఫెటిక్ గా పాత నిబంధనలోనే కొత్త నిబంధనలో వచ్చే కృపను గురించి దావీదు రాస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంప్యూటెత్ నాట్ సిన్ అంటే వాళ్ళు తప్పు చేయరని కాదు. ఇప్పుడు మీరు నేను అందరం ఉన్నాం, క్రైస్తవులమే, యేసుక్రీస్తుని అంగీకరించినాం. మనమందరం శోధింపబడుతుంటాం. మనమందరము అనేక పరిస్థితులు ఉంటాయి. కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంటాం. అర్థమవుతుందా? కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంటాం. ఫెయిల్ అయినంత మాత్రాన ఆ యొక్క ఫెయిల్యూర్ ను దేవుడు మనకు అంటగట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే నీ ఒకవేళ తప్పు చేసినా నీ తప్పును నీ అకౌంట్ లో వేయడు. చాలా ఇది నమ్మటానికి చాలా కష్టంగా ఉంది కదా బ్రదర్ అనుకోవచ్చు, బట్ దట్ ఈస్ ది ట్రూత్. నీవు తప్పు చేసినా కూడా నీ తప్పును నీ అకౌంట్ లో వేయడు. ఎందుకు వేయడు? లార్డ్ ఇంప్యూటెత్ నాట్ సిన్ కదా. అర్థమవుతుందా? నీవు తప్పు చేసినా నీకు తప్పు వేయటం లేదు. మరి ఎవరి మీద వేసిండు? ఆల్రెడీ ఆ సిన్స్ అన్ని కూడా యేసుక్రీస్తు అకౌంట్ లో పడిపోయినాయి. యేసుక్రీస్తు ఆల్రెడీ శిక్షింపబడ్డాడు. నీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ సిన్స్ అన్ని కూడా క్షమింపబడ్డాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. దావీదు బ్లెస్సెడ్ మ్యాన్ అని చెప్పిండు. ఈరోజు ఆ బ్లెస్సెడ్ మ్యాన్ ఎవరంటే నేను, మీరు. ఆమేన్. ఆమేన్. వీఆర్ ఆల్ బ్లెస్సెడ్ పీపుల్. దేవుడు ఈరోజు నీ మీద నా మీద మన పాపాల లెక్క వేయటం లేదు, వేయడు. ఆమేన్. ఆమేన్. సో పాపం చేసినావు, నువ్వు పాపం చేసినందుకే ఇట్లయింది, దేవుడే శిక్షిస్తున్నాడు, ఈ మాటలు ఎవరు చెప్పనివ్వకండి. ఆమేన్. ఆమేన్. కొత్త నిబంధనలో కృప అనేది ఇవ్వబడింది. అన్ని కూడా యేసుక్రీస్తు మీద ఆ శిక్ష అనేది వేయబడింది. దేవుడు ఏం చేసిందంటే తన మీద వేసుకొని మనకు విడుదలనిచ్చింటున్నాడు, మనకు కృపనిచ్చింటున్నాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పాపం వల్ల వచ్చి జీతం మరణం కదా. చూడు రోమీయులకు రాసిన పత్రిక 6:23 చూడండి. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. ఆగుదాం చాలు. పాపం వల్ల వచ్చే జీతము మరణము. కానీ నువ్వు చేసిన పాపానికి జీతము మరణం అనే జీతాన్ని యేసుక్రీస్తు అనుభవించిండు. అర్థమవుతుందా? నువ్వు యేసుక్రీస్తును అంగీకరించని వ్యక్తివైతే, నీ హృదయంలో యేసుక్రీస్తు లేడనుకో, డెఫినెట్ గా నీ పాపానికి నువ్వే జీతం మరణంగా స్వీకరిస్తావు.
కానీ నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించిన వ్యక్తివైతే, నువ్వు యేసుక్రీస్తుని నమ్ముచున్న వ్యక్తివైతే, నువ్వు ఆయనలో ఉంటున్న వ్యక్తివైతే, నీ పాపము ఆయన అకౌంట్లోకి వేయబడింది. అర్థమవుతుందా? అండ్ నీకు ఎటువంటి శిక్ష లేదు. హల్లెలూయా, హల్లెలూయా. 1 యోహాను 2:1 చూద్దాం. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆమేన్. ఎవడైనను పాపము చేసిన ఎడల వాడు శిక్షింపబడును అని రాయబడిందా? నువ్వు చేసిన కర్మ నువ్వు అనుభవించాలి అని రాయబడిందా? నీ పాపానికి నువ్వే బాధ్యునివి అనుందా? లేదు. ఏముంది? ఎవడైనను పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసు అను యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి ఒక అడ్వకేట్ ను మన కోసం పెట్టి ఉంటున్నాడు. దేవుడు మనకు అగేన్స్ట్ కాదు, దేవుడు మనకు ఫర్, మనతో, మన పక్షంలో దేవుడు ఉన్నాడు. దేవుడు ఏం చేసిండు? మనము అడ్వకేట్ ను పెట్టుకునే పరిస్థితి లేదు, కానీ దేవుడే మన కోసం యేసుక్రీస్తు అనే ఉత్తరవాదిని మన కోసం పెట్టున్నాడు. యేసుక్రీస్తు మన తరపున తండ్రి అనే దేవుని ప్రతిరోజు రిప్రజెంట్ చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 1 యోహాను 4:17 చూడండి. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకమందు అట్టివారమైనావు. నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించిన వ్యక్తివైతే, నీవు యేసుక్రీస్తు ఎట్టివాడో నీవు కూడా అట్టివాడిగా దేవుడు చేసి ఉంటున్నాడు. ఇప్పుడు ఆలోచిద్దాం. యేసుక్రీస్తు మనకు అడ్వకేట్, యేసుక్రీస్తు మనకు ఒక ఉత్తరవాది. ఇప్పుడు ఈ అడ్వకేట్ ఎక్కడికి వెళ్తున్నాడు? తండ్రి అయిన దేవుని సన్నిధికి వెళ్తున్నాడు. ఆమేన్. తండ్రి అయిన దేవుని సన్నిధిలో నిన్ను నన్ను రిప్రజెంట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని ముందు ఉన్నప్పుడు యేసుక్రీస్తు నీతిమంతునిగా దేవుడు చూస్తాడా, నీతిమంతునిగా చూడడా? చెప్పాలంతునిగా చూస్తాడు. ఆయన నీతిమంతునిగా దేవుడు చూసినట్లయితే యేసుక్రీస్తును నిన్ను కూడా ఆయన నీతిమంతునిగా చూస్తున్నాడు. ఎందుకు? ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని యాక్సెప్ట్ చేస్తాడా? చేస్తాడు. అయితే నిన్ను నన్ను కూడా యాక్సెప్ట్ చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు బిహేవియర్ తండ్రి అయిన దేవునికి ప్లీజింగ్ గా ఉందా? ఉందా? ఉంది. నీ బిహేవియర్ కూడా తండ్రి అయిన దేవునికి ప్లీజింగ్ గా ఉంటుంది. ఎందుకు? ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకమందు అట్టివారమై ఉన్నాము. ఈ రెవల్యూషన్ తెలుసుకున్న తర్వాత, బ్రదరింగ్ అట్లయితే మన పాపాలన్నీ యేసు ప్రభు మీద పడినాయి కాబట్టి మనం పోయి పాపం చేద్దాము అనే ఫీలింగ్ వస్తుందా ఎవరికైనా? రాదు. ఎందుకు రాదు తెలుసా? నా కోసం దేవుడే దిగొచ్చి ఇంత చేసి, ఇంత మంచి దేవుడిని నేనైతే ఐ ఫెల్ ఇన్ లవ్. నాకు దేవుడు ఈ విషయాలు నాకు తెలియపరిచినప్పుడు గాడ్ ఈజ్ మై ఫస్ట్ లవ్. ఇంకోటి, లెట్ మీ బి వెరీ ఆనెస్ట్, నేను ఒక మనిషిని ప్రేమించక ముందు, అంటే తల్లిదండ్రులు అట్లా కాదు, గర్ల్ ఫ్రెండ్స్ అట్లా కాదు, నేను అనేది దేవుడే నాకు, గాడ్ ఈజ్ మై ఫస్ట్ లవ్. ఎందుకంటే ఈ కృపను చూసిన తర్వాత నాకు ఇప్పుడు కూడా ఆలోచిస్తే, ఇంత పని ఎట్లా చేస్తున్నావు తండ్రి, హౌ కుడ్ యూ డూ దిస్ ఫర్ మీ? గాడ్ లవ్స్ మీ పర్సనల్లీ. లోకంలో అందరు ఉన్నారు కాబట్టి అందరితో పాటు నా కోసం చనిపోలేదు. గాడ్ నోస్ హౌ టు పర్సనల్లీ లవ్ ఏ పర్సన్. ఒక్కొక్కరిని ఎట్లా ప్రేమించాలో తెలుసు ఆయనకు. ఆ ప్రేమను నువ్వు ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో, లోకంలో ఏ ప్రేమలు నీకు అన్ని వ్యర్థం అనిపిస్తాయి. నిజంగా దేవుని నువ్వు ఆయన చేసిన కార్యం నీకు ఎప్పుడైతే అర్థమవుతుందో, యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ గాడ్. హల్లెలూయా. పాపం చేయాలనిపించదు. యూ విల్ బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దోస్ సిన్స్. ఆమేన్. అన్ని ఎటువంటి బంధకమైనా కూడా ఆయన నిజంగా నిన్ను ఎంత ప్రేమిస్తాడో నీకు అర్థమైతే నువ్వు అన్నిటి నుంచి బయటకు వచ్చేస్తావు ఈజీగా. హల్లెలూయా, హల్లెలూయా. కొందరు అంటారు, బ్రదర్ నేనేం పెద్ద పెద్ద పాపాలు చేయను, నేను లైట్గా ఎప్పుడన్నా చిన్న చిన్న ఉంటాయి, పెద్ద పెద్దవి చేయను, నేను చాలా నీతిగా ఉంటాను, కరెక్ట్గా ఉంటాను, ధర్మశాస్త్రాన్ని చక్కగా పాటించే వ్యక్తిని, నేను ఆ మంచి ఫ్యామిలీలో పుట్టినాము అంటుంటారు. విన్నారు? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 21-22 యేసు ప్రభువు చెప్పే మాటలు విందాం. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా.
నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ఆమేన్. ఆమేన్. యేసు ప్రభు ఏమంటున్నాడు? నువ్వు మామూలు కోప్పడేది కాదు, నువ్వు కొట్లాడేది ఇవి కాదు. ఓసారి ఆలోచిద్దాం, మన జీవితాల్లో మన వల్ల ఇళ్లలో ఎంత నరకం అనుభవిస్తుంటారు కదా. కొన్నిసార్లు నేను కూడా ఐ వాజ్ వెరీ రిబెలియస్. నా చిన్న చిత్తనంలో దేవుని తెలుసుకోక ముందు చాలా రిబెలియస్గా ఉన్నా. దేవుని తెలుసుకున్నా కూడా అప్పుడప్పుడు కొన్నిసార్లు సచ్ థింగ్స్ హ్యాపెన్. అర్థమవుతుందా? అంటే నేను అనేది ఏంటంటే, మనమందరం అతీతులం కాదు వీటికి. అయినప్పటికీ యేసు ప్రభు మాటలు చూడండి. ధర్మశాస్త్ర ప్రకారంగా ఆలోచిస్తే మీరు అనుకుంటున్నారు మీరు ఒకరిని హత్య చేయకూడదు అనే మాట అంటున్నారు, కానీ మీరు ఒక వ్యక్తిని చిన్నగా హర్ట్ చేసినా కూడా, మీరు ఒక వ్యక్తిని ద్రోహి అనే మాట అన్నా కూడా, వాడు ద్రోహం చేసిన ఏమంటారు? ద్రోహి. కానీ నువ్వు అనకూడదు అంటే ఏమవుతుంది? నువ్వు నరకానికి పోతావు. ఇది ధర్మశాస్త్రం స్టాండర్డ్. అర్థమవుతుందా? ధర్మశాస్త్రం స్టాండర్డ్ ఏంటంటే, నువ్వు ఒక చిన్న మాట కూడా ఇంకొకరిని అనకూడదు. నువ్వు అన్నావంటే నువ్వు నరకానికి పోవాల్సిందే. ఇంకోటి చూడండి, 27-28 వర్షాలు చూద్దాం ఇదే అధ్యాయంలో. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. హల్లెలూయా. హల్లెలూయా. అంటే బ్రదర్, నేను ముట్టుకోలేదు బ్రదర్. నేను ముట్టుకోలేదు కాదు, నీ లోపల నువ్వు స్కాన్ చేసేసింటావు అంతా. నీ సిస్టమ్ లోపల అంతా అయిపోయింటుంది. అది కూడా వ్యభిచారమే. అంటే మనుషులు ఏమనుకున్నారంటే, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మనము కిందికి తీసుకొచ్చి మనము దీన్ని ఎట్లో ఒకట్లా మేనేజ్ చేసి దీన్ని కంప్లీట్ చేయగలము అనుకున్నారు. కానీ యేసుక్రీస్తు చేంజ్ చేసిందంటే, ఈ యొక్క ధర్మశాస్త్రము ఎంత పరిశుద్ధమైనది, ఎంత స్టాండర్డ్ ఉన్నది, దేవుని స్టాండర్డ్కు తగిన ధర్మశాస్త్రం కాబట్టి ఆ స్టాండర్డ్కు దీన్ని తీసుకెళ్ళాడు. ఎందుకు? ఏ ఒక్క మనిషి ఎంత ప్రయత్నం చేసినా దీన్ని కంప్లీట్ చేయలేరు అనేది యేసు ప్రభు యొక్క టీచింగ్ అని అంటున్నాడు. పరిసయ్యులు, శాస్త్రులు ఏం చేసేవాళ్ళు? అవుట్వర్డ్గా మేము బాగున్నాము, మేము మంచిగా చేస్తున్నాము, మేము దాన్ని ధర్మశాస్త్రాన్ని పూరిస్తున్నాము అనే ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు. ఈరోజు కూడా పరిసయ్యులు లాంటి మెంటాలిటీ ఉండేవాళ్ళు లోకంలో చాలా మంది ఉన్నారు. క్రైస్తవుల్లో చక్కగా ఉండాలి, అట్లుండాలి. చక్కగా ఉండొద్దు అనడం కాదు ఇక్కడ, అవుట్వర్డ్గా కాదు. అందుకే డెరెక్ ప్రిన్స్ ఒక చోట చెప్తాడు, ఒక మాట చెప్పిండు. ఒక వ్యక్తి అంట 100 మంది అమ్మాయిలతో ఏం చేయాలని అన్ని చేసేసి దేవుని క్షమాపణ అడిగి ఆయన దేవునితో సరి చేసుకొని ఉన్నాడంట. ఇంకొక మనిషి అంట ఒక్క అమ్మాయిని కూడా ముట్టలేదంట, కానీ ఒక్క అమ్మాయి గురించి చాలా ఊహించుకున్నాడంట మైండ్లో. అర్థమవుతుందా? తీర్పు దినమందు నువ్వు ఎవరిని ముట్టకపోయినా కూడా నీ మనసులో ఏమనుకున్నావో అవన్నీ కూడా బయటికి వస్తాయి. కానీ నువ్వు ఎన్ని చేసినా కూడా దేవుని యొక్క క్షమాపణను పొందిన వ్యక్తి వాడు నీతిమంతునిగా తీర్చబడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని లెక్కలు వేరే, నీ లెక్కల్లా కాదు. నేను బాగా బతుకుతున్నాను, నేను ఎవరు ఏలెత్తి చూపించడానికి లేదు. ఫస్ట్ నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటించాలంటే అది ఇన్వర్డ్గా లోపల నుంచి రావాలి. ఆమేన్. అవుట్వర్డ్ కాదు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ఆమేన్. ఆమేన్. ధర్మశాస్త్రం సంబంధమైన క్రియలు నువ్వు ఎంత మంచి క్రియలైనా చెయ్యి, నువ్వు ధర్మశాస్త్రం అంతా పూరించినా కూడా దేవుని దృష్టిలో నువ్వు నీతిమంతునివి కాలేవు. హల్లెలూయా. హల్లెలూయా. మరి యేసు ప్రభు ఒక్కడే దాన్ని ఫుల్ఫిల్ చేసింది. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని నువ్వు ఫుల్ఫిల్ చేసినంత మాత్రం నువ్వు నీతిమంతునివి కాలేవు. ఎందుకు? నీ రక్తంలోనే పాపం ఉంది, నీ జన్మనే పాపం. యేసుక్రీస్తు ఒక్కడే పరిశుద్ధంగా పుట్టిండు, పరిశుద్ధంగా ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని సంపూర్ణం చేసిండు. ఆయన చిందించిన రక్తం బట్టి నువ్వు నేను ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ కాన్సెప్ట్ అస్సలు మర్చిపోకూడదు. మన నీతి మన క్రియలను బట్టి కాదు, మన నీతి యేసుక్రీస్తు మీద మనము ఉంచుతున్నటువంటి విశ్వాసాన్ని బట్టి మాత్రమే. ఆమేన్. ఆమేన్. బ్రదర్, నేను అన్ని చేస్తున్నాను, ఒక చిన్న దాంట్లో అట్లా మిస్ అయినాను బ్రదర్. నాకు అన్నీ బాగున్నాయి, ఒక చిన్న బలహీనత ఉంది,
దేవుడు అడ్జస్ట్ చేసుకుంటాడులే, కాదు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. అర్థమైందా? నువ్వు 10 ఆజ్ఞలు అనుకుందాం, 10 ఆజ్ఞలలో 9 చేసినావు, 1 ఫెయిల్ అయినావు అంటే అన్ని ఫెయిల్ అయినట్టే. ఒక 2 మీటర్ల గుంత ఉంది, 2 మీటర్ల గుంత నువ్వు దుంకాలంటే 1.99 దుంకితే సరిపోతుందా? గుంతలోనే పడతావు. నువ్వు 2 మీటర్స్ దాటితేనే, అర్థమైందా? ఇన్ ది సేమ్ వే ఇది కూడా ధర్మశాస్త్రంలో నువ్వు కంప్లీట్ చేయాలంటే టోటలీ కంప్లీట్ చేయాలా. కానీ మనిషిగా పుట్టిన వ్యక్తి నువ్వు ఎంత కంప్లీట్ చేసినా నువ్వు దేవుని దృష్టిలో పాపివే, నువ్వు జన్మతః పాపివి. ధర్మశాస్త్రాన్ని పూరించినంత మాత్రాన నువ్వు నీతిమంతునివి కాలేవు. హల్లెలూయా, హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23-24 వచనాలు చూద్దాం. ఏ భేదమును లేదు, అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఏ భేదము లేదు, అందరు చెప్పండి, చదవండి. ఏ భేదము లేదు, ఏ భేదమును లేదు, అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. అంటే దేవుని స్టాండర్డ్ ప్రకారంగా, ధర్మశాస్త్ర ప్రకారంగా ఏ భేదం లేదు, మనమందరం ఫెయిల్ అయినాము అనేది మాట. అర్థమవుతుందా? నీవు నేను అందరము ఫెయిల్ అయినాం. ఈ లోకంలో చాలా బాగా దేవుని చేత వాడబడుతున్న గొప్ప గొప్ప సేవకులు, బెన్నీహిన్ లాంటి వాళ్ళు కూడా ఫెయిల్ అయినారు. అర్థమైందా? మనుషులను, చనిపోయిన మనుషులను లేపిన స్మిత్ విగిల్స్వర్త్ కూడా ఫెయిల్ అయినాడు. దేవుని స్టాండర్డ్స్ ప్రకారము అందరము ఫెయిల్ అయిందే. ఆమేన్. ఇప్పుడు 24వ వచనం చూడండి. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఆమేన్. ఆమేన్. మనం ఎంత ఫెయిల్ అయినా ఆ ఫెయిల్యూర్ ను దేవుడు మన అకౌంట్ లో వేయటం లేదు. ఏం చేస్తున్నాడు? నువ్వు నమ్మినావా, నీకు కృపనిస్తున్నాడు. కృపచేతనే, అందరు పలకండి మాట, కృపచేతనే, 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 కృపచేతనే నేను నీతిమంతుడను, నేను నీతిమంతుడను, కృపచేతనే, కృపచేతనే నేను నీతిమంతుడను, నేను నీతిమంతుడను. యేసుక్రీస్తు మనల్ని ఆయన కృపచేతనే నీతిమంతులుగా చేసిండు. మన పాపాల లెక్క మనకు వేస్తే అది ఎప్పటికీ తీరదు, అది చేయలేం, అది ఇంపాసిబుల్. కొందరికి ఇంపాసిబుల్ అంటారు ఏదైనప్పటికీ. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే దేవుడు ఈరోజు నీ పాపాలను నీకు లెక్కగా వేయటం లేదు. గాడ్ ఈజ్ నాట్ ఇంప్యూటింగ్ యువర్ సిన్ టు యూ. నీ లెక్కకు నీ పాపాన్ని దేవుడు వేయలేదు. నీ పాపం అంతటిని, నీ ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అంతటిని కూడా యేసుక్రీస్తు మీద వేసింటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన పాపములన్నీ కూడా యేసయ్య మీద జడ్జ్ అయిపోయినాయి. కాబట్టి ఇంకా ఎప్పుడు కూడా ఎవరు కూడా ప్రాఫెట్ అని చెప్పి వచ్చి నేను ప్రవక్తను, నేను చెప్తున్నాను, దేవుడు మీ పాపాలను లెక్కేసిండు, దేవుడు నీ పాపాల వల్లనే మీరు శిక్షింపబడుతున్నారు అనే మాటలను దయచేసి వ్యతిరేకించండి. ఆమేన్. దేవుని వాక్యంలో దేవుని ప్రేమను అర్థం చేసుకొని దేవునిలో జీవించడానికి మనము దేవుని యొక్క సహాయాన్ని స్వీకరించాలి. ఆమేన్. ఆమేన్. కృప మంచిదా, ధర్మశాస్త్రం బాగుందా? కృప బాగుంది. ఇంత ఎవరు చేస్తాడు? నువ్వు చేసిన తప్పు కూడా నీకు లెక్క కేకున్నాడు దేవుడు. నువ్వు చేసినా కూడా, నువ్వు మళ్ళా చేస్తానంటే కూడా అది కూడా నీ లెక్కలో లేదంట. ఇంత మంచి దేవుణ్ణి మనం ఎట్లా వదులుకుంటాం? హల్లెలూయా, హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకోండి, వచ్చే దేవుని వైపు ఎత్తి నాతో పాటు పలకండి. పరలోకపు తండ్రి, పరలోకపు తండ్రి, ఇంత మంచి దేవుడివి నాయనా, ఇంత మంచి దేవుడు నాయనా, నీ మంచితనాన్ని బట్టి, నీ మంచితనాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నన్ను కృపచేత, నన్ను కృపచేత నీతిమంతునిగా చేసి, నీతిమంతునిగా చేసి నన్ను నీతిగానే చూస్తున్న దేవా, నన్ను నీతిగానే చూస్తున్న నా దేవా, పాపాలేవి లెక్క చేయకుండా, నా పాపాలేవి లెక్క అన్ని చేయకుండా యేసుక్రీస్తులో, అన్ని యేసుక్రీస్తులో మీరు శిక్షించి, మీరు శిక్షించి నాకు విడుదలనిచ్చిన దేవా, నాకు విడుదలనిచ్చిన దేవా, నన్ను విమోచించిన దేవా, నన్ను విమోచించిన దేవా, నన్ను దేవుని నీతిగా మార్చిన దేవా, నన్ను దేవుని నీతిగా మార్చిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీకు వందనాలు చెల్లిస్తాను. అయ్యా, నిన్ను ప్రేమించటానికి నిన్ను ప్రేమించిన నాకు కృపని తండ్రి, నాకు కృపను యేసయ్య నామమున యేసయ్య నామమున అడిగి ప్రార్థిస్తున్నాను. ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఆమేన్. Are you blessed? Yes. Praise the